మీ జీవితంలో దేవుడు ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది? నమస్తే. ఈరోజు మనం ఒక చాలా లోతైన వ్యక్తిగతమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే, మీ జీవితంలో దేవుడు ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది? చాలామందికి ఈ సందేహం ఉంటుంది. దేవుడు ఉన్నాడా అంటే ఆయన మనకు జీవితంలో ఎలా పనిచేస్తున్నాడో మనం ఎలా గుర్తించాలి? ఈ వీడియోలో మీ చుట్టూ మీలోనే దైవిక ఉనికిని గుర్తించడానికి కొన్ని సంకేతాలను చూద్దాం. 1. శాంతి మరియు ప్రశాంతత. మొదటి సంకేతం శాంతి మరియు ప్రశాంతత. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి సవాళ్లు ఎదురైనా మీ హృదయంలో ఒక అంతులేని ప్రశాంతత, భయం లేని స్థితి ఉంటే అది దేవుని ఉనికికి ఒక బలమైన సంకేతం. ఆ శాంతి బయట పరిస్థితులపై ఆధారపడి ఉండదు, మీ లోపలి నుంచే వస్తుంది. మీకు అకారణంగా కలిగే ధైర్యం, ప్రశాంతమైన నిద్ర, ఇవన్నీ కూడా దైవిక హస్తం పనిచేస్తుందని సూచిస్తాయి. 2. మార్గదర్శకత్వం. మీరు ఏదైనా గందరగోళంలో ఉన్నప్పుడు, ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు, అకస్మాత్తుగా మీకు స్పష్టత లేదా సరైన మార్గం కనిపించిందా? అది ఏదైనా ఒక ఆలోచన కావచ్చు, ఒక మిత్రుడి సలహా కావచ్చు, లేదా ఒక పుస్తకంలో కనిపించిన వాక్యం కావచ్చు. ఇవి తరచుగా దైవిక మార్గదర్శకత్వానికి సంకేతాలు. దేవుడు మనకు నేరుగా మాట్లాడకపోయినా వివిధ రూపాల్లో సరైన దిశను సూచిస్తాడని చాలామంది నమ్ముతారు. 3. ప్రార్థనలకు సమాధానాలు. మూడవది మీ ప్రార్థనలకు లభించే సమాధానాలు. మీరు ఏదైనా ఆశించి మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు ఆ సమాధానం మీరు ఊహించని విధంగా సరిగ్గా సరైన సమయంలో లభిస్తుంది. అది మీరు కోరుకున్నది కావచ్చు, లేదా దానికంటే మెరుగైనది కావచ్చు. ప్రతి ప్రార్థనకు మనకు కావలసిన విధంగా సమాధానం రాకపోయినా, మనం అనుభవించే ఊరట లేదా ఒక సమస్య నుంచి ఊహించని విముక్తి దైవిక శక్తికి నిదర్శనం. 4. ప్రేమ మరియు దయ. మీ చుట్టూ మీలోనే అపారమైన ప్రేమ మరియు దయను మీరు ఎప్పుడైనా అనుభవించారా? నిస్వార్థంగా సహాయం చేసే వ్యక్తులు, మిమ్మల్ని నిస్సందేహంగా ప్రేమించేవారు, ప్రేమించే హృదయాలు, ఇవన్నీ దేవుని మనకు ప్రతిబింబాలు. దేవుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి మనం ప్రేమను పంచినప్పుడు, పొందినప్పుడు ఆయన ఉనికిని బలంగా అనుభూతి చెందుతాం. 5. అంతర్గత మార్పు. మీలో ఒక సానుకూల అంతర్గత మార్పును మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదాహరణకి, కోపాన్ని తగ్గించుకోవడం, ఓర్పును పెంచుకోవడం, చెడు అలవాట్లను వదులుకోవడం, ఇతరుల పట్ల దయగా ఉండడం. ఈ మార్పులు మీ సొంత ప్రయత్నం కాకుండా ఏదో ఒక దైవిక శక్తి రూపంలో కనిపించిందని కనిపిస్తే అది దేవుని ప్రభావమే కావచ్చు. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంకేతం. 6. ప్రకృతిలో దైవత్వం. ప్రకృతి అందాలను చూసినప్పుడు మీకు కలిగే అద్భుతమైన అనుభూతి కూడా దైవిక ఉనికిని సూచిస్తుంది. ఒక పువ్వు వికసించడాన్ని, పక్షులు పాడడాన్ని లేదా సముద్రపు అలలను చూసినప్పుడు మీకు కలిగే అంతులేని ఆశ్చర్యం దేవుని సృష్టి గొప్పతనాన్ని చాటి చెబుతుంది. ప్రకృతిలో లభించే ఆనందం, ప్రశాంతత దైవత్వానికి నిదర్శనం. ముగింపు చూద్దాం. చూశారుగా, దేవుని ఉనికిని గుర్తించడానికి పెద్ద అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు. మన రోజువారీ జీవితంలో
మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లో మన అంతరాత్మలోనే దైవిక సంకేతాలు దాగి ఉంటాయి. కావలసిందల్లా వాటిని గమనించే హృదయం, విశ్వసించే మనస్సు. ఈ సంకేతాలు మీకు కూడా మీ జీవితంలో దేవుడు ఉన్నాడు అని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ జీవితంలో దేవుని ఉనికిని మీరు ఎలా అనుభవించారు? మీ అనుభవాలు కింద కామెంట్లలో మాతో పంచుకోండి. మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ధన్యవాదాలు.